విజయవాడలో బుడమేరు కారణంగా ఏర్పడిన ఆపత్కాల స్థితి సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ముందుగా తాను కట్టించిన రిటైనర్ వాల్, ఆ రిటైనర్ వాల్కు ఆనుకొని ఉన్న ప్రదేశాలను పర్యటించిన జగన్మోహన్ రెడ్డి ఇదంతా తన ఘనతేనని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రిటైనల్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఒక ఫేసు ఆయన పూర్తి చేశారు, రెండవ ఫేసు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. ఇంకా ఇంకొక 2 ఫేజులు రిటైనింగ్ వాల్ చేయాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం రిటైనర్ వాల్ ఏమీ పూర్తి చేయలేదు, ఇది వాస్తవం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ఫేజ్ పూర్తి చేశాడు కాబట్టి దానికి ఆయన క్రెడిట్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అలానే తెలుగుదేశం మీద మాత్రం, ఎందుకంటే వాళ్ళు దీన్ని ప్రారంభించారు, వాళ్ళు ఇనిషియేట్ చేసిన పథకమే కాబట్టి విమర్శలు చేయడం అది కేవలం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదే సందర్భంలో గత 5 సంవత్సరాలుగా బుడమేరులో ఇసుక మేట వేస్తోంది, బుడమేరు పూడుకుపోతోంది. బుడమేరు యొక్క పూడికను ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తొలగించాల్సి ఉన్న నేపథ్యంలో ₹1 విదల్చకుండా ఈరోజు బుడమేరు ఆ స్థాయిలో విజయవాడలో విలయం చేయడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి ఆ బుడమేరులో మునిగిన ప్రాంతాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఈ ఇళ్లన్నీ చంద్రబాబు నాయుడు ముంచేశాడన్న ఆరోపణలు ఆయన చేయడం ఒక రకంగా హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందండి? చంద్రబాబు నాయుడు ఇల్లు కృష్ణాకి అవతల ఉంది. బుడమేరుకి కృష్ణాకి సంబంధం లేదు. బుడమేరులో వచ్చే నీరు కొల్లేరుకు వెళ్ళాలి. ఆ కొల్లేరుకు వెళ్లాల్సిన బుడమేరు పూడుకుపోయిందిరా మొర్రో 5 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తుంటే ₹1 ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు కేవలం నీ యొక్క దాన ధర్మాల మీదే ఆధారపడి బతికేసావు, పరిపాలన చేసావు. నీ కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, తుంగభద్రలో స్టాప్ గేటు వెళ్ళిపోయింది. ఈరోజు ఇంకా ఎన్నో చెప్పాలి అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఇవన్నీ పక్కన పెడితే ఆ బుడమేరు వెడల్పు చేయడానికి ₹1 విదల్చకుండా 1 సంవత్సరం పాటు ఆ పోలవరం కుడి కాలువ ఏదైతే ఉందో అది కృష్ణానదికి గోదావరి నుంచి నీళ్లు తీసుకొస్తుందో దాన్ని మూసి పెట్టుకొని 2 ఏళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమంటా అండి, దీని మొత్తానికి కారణం చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా చూడడానికి. చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా మునిగింది. ఎందుకంటే ఈసారి వచ్చిన వరద గత 40-50 సంవత్సరాల్లో ఎన్నడూ లేని వరద. ఆ వరద వస్తే అన్నీ మునుగుతాయి, కానీ రాజధాని ప్రాంతం ఇంకా మునగలేదు. చంద్రబాబు నాయుడు ఇల్లు కరకట్ట కింద ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మునుగుతుంది. నీళ్లు రాకుండా ఉండబోయే ప్రసక్తే లేదు. అసలు నువ్వు బుడమేరును పట్టించుకోకుండా, బుడమేరు పూడిక తీయకుండా, బుడమేరే కాదు విజయవాడలో ఉన్న కాలవల్ని ఏమాత్రం మెయింటైన్ చేయకుండా 5 ఏళ్లు గడిపేసి ఈరోజు వాటన్నిటి గురించి మాట్లాడకుండా లక్షలాది ప్రజలు అన్నమో రామచంద్ర పాలు కావాలని 10 అడుగుల లోతులో ఉంటే వచ్చి రాజకీయాలు మాట్లాడడం కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికే చెల్లుతుంది. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు వద్ద విలేకరులు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు ఒకే సమాధానం చెప్పాడు. ఇది ఆరోపణలకు ప్రత్యారోపణలకు సమయం కాదు. ముందు ఇక్కడ బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళకి 3 రోజులుగా ఆహారం లేదు, వాళ్ళకి ఆహారం అందాలి, వాళ్ళకి పాలు అందాలి, వాళ్ళకి నీళ్ళు అందాలి, ఆ తర్వాత మనం ఇవన్నీ మాట్లాడుకుందామని చెప్పి ఒక విఘ్నత కలిగిన, విచక్షణ కలిగిన నాయకుడిగా హుందాగా చంద్రబాబు నాయుడు వ్యవహరించాడు. రాత్రింబగళ్ళు ఆ ఏరియాలో ఆయన పర్యటిస్తూనే ఉన్నాడు, అందరినీ సమాయత్తం చేస్తున్నాడు. 2.5 లక్షల మంది ప్రజలు గత 3 రోజులుగా 10 అడుగుల లోతు నీళ్లలో ఉన్నారు. దీనికి కారణం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ నాన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వీళ్ళందరూ ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఆ బుడమేరు పూడికను తీయకపోగా ఆ బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఇష్టానుసారం లేఅవుట్లను వేసి ఇళ్లను నిర్మించి వేశారు. ఆ రోజు ఎవరూ అడ్డుకోలేదు. ఈరోజు కూడా
పాపం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఎవరు వాటిని ఆపుతున్నారు? బీఆర్ఎస్, ఎంఐఎం వీళ్ళిద్దరికి తెరచాటున మద్దతు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇదే డ్రామాలు ఆడుతున్నాడు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వాస్తవ ప్రపంచంలోకి వచ్చి కళలు ఊహల నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి, హెలికాప్టర్లో నుంచి కిందకి దిగి నడుములోతు నీళ్లల్లోకి ఎలానైతే వచ్చావో ఈ అన్ని విషయాల మీద అలానే నేల మీద ఉండి మాట్లాడడం నేర్చుకోవాలి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏమి చేయాలనో ఒక సలహా సూచన ఇవ్వకుండా, నేను 5 ఏళ్లలో విఫలమయ్యానని ప్రజలకి క్షమాపణ చెప్పకుండా ఇలాంటి సొల్లివొల్లి ఆరోపణలు చేస్తే మాత్రం ప్రజలు ఇంకొక 25 సంవత్సరాలు నిన్ను ప్రతిపక్షంలోనే కూర్చోబెడతారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తెరిగి ప్రవర్తించాలి.